హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. బెంగళూరులో డే 2 అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే ఈ టెంపుల్కి లాస్ట్ మా డాడీతో వచ్చాము. అందరం కూడా ఆ మెమరీస్ అన్ని ఇక్కడ రీకాల్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట టెంపుల్కి. మీరు ఎవరైనా ఇస్కాన్ టెంపుల్కి వచ్చారా బెంగళూరులో చూసుంటే కామెంట్ చేయండి. నాకైతే అనంతపూర్లో ఉన్న టెంపులే చాలా ఇష్టం. బస్ అయితే మేము నైట్ బుక్ చేసుకున్నాము. ఎలాగో ఇంకా వన్ డే అంతా ఉంటది కదా, అలా ఎక్కడికైనా వెళ్దాం అన్నట్టు ఇంకా ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఆ రోజు వీక్ డే అయినా కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నింది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, ఎంత పీస్ గా ఉంటుందో. నేనైతే ముందే అనుకున్నాను ఇస్కాన్ టెంపుల్ కి వెళ్దాము అని చెప్పి, అందుకని నేనైతే వచ్చేటప్పుడే డ్రెస్ కూడా పెట్టుకొని వచ్చాను. ఇది కుర్తా సెట్ చాలా బాగుంది కదా. ఇంకా ఫస్ట్ వెళ్ళేటప్పుడు మనకి ఇలా వెంకటేశ్వర స్వామి అయితే కనిపిస్తారు కదా, ఇక్కడైతే దేవుడికి దండం పెట్టేసుకొని నెక్స్ట్ టెంకాయ తీసుకొని వెళ్ళామన్నమాట టెంపుల్ లోపలికి. లోపల అయితే ఎంత బాగుందో, చాలా పీస్ గా అనిపించింది. ఇంకా అక్కడైతే మనం షూట్ చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి నేనైతే అసలు ఏం షూట్ చేయలేకపోయినా. ఇంకా టెంపుల్ నుండి బయటికి రాగానే ఇలా మనకు షాపింగ్ అన్నీ ఉంటాయన్నమాట, దేవుడికి సంబంధించిండేటివి కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ అవన్నీ అలా చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత మార్నింగ్ అయితే మా అక్క బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అందుకని చెప్పి తనైతే ఇక్కడ ఒక సమోసా ఆర్డర్ చేసింది. ఇంకా నాకైతే చూడగానే రస్మలాయి అనిపించింది అనమాట. ఇది నా ఫేవరెట్, టేస్ట్ బాగుంటది కదా అని చెప్పి మేమైతే ఇది తీసుకున్నాము. టెంపుల్కి వచ్చి ప్రసాదం టేస్ట్ చేయకపోవడమా అస్సలు అవ్వదు కదా. మేమైతే ఇక్కడ పులిహోర చెప్పాము. అబ్బాబ్బా ఎంత టేస్టీగా ఉందంటే అసలు టెంపుల్ పులిహోర మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది. ఇంకా ఆ రోజు లంచ్ కూడా మాకు అదే అనమాట. అక్కడైతే ఫుడ్ స్టాల్స్ చాలా ఉంటాయి, చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఇంకా మనమైతే అక్కడ కొన్ని ఐటమ్స్ అక్కడే ప్రైస్ డిస్ప్లే చేస్తుంటారు, అవన్నీ పే చేసి తీసుకోవాలి. ఇంక ఇక్కడ టెంపుల్ వాళ్ళు కూడా మనకు ప్రసాదం అయితే పెడతారు. ఇక్కడ పొంగలి పెట్టారు.